జై స్వరాజ్ టీవీ అండి. వీరు మేము చేస్తున్నటువంటి 18 రోజులుగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి ప్రతిరోజు సపోర్ట్ చేస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లాకు రావడం మాకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము ఎస్ఎస్ఏలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరి జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు సార్. మేమంతా కలిసి సమగ్ర శిక్ష కుటుంబం సార్. మేము ఒకటే సార్ కోరుకుంటున్నాము, మేమందరము కూడా మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయవలసిందిగా సీఎం గారిని కోరుకుంటున్నాం సార్. సీఎం గారు, మీరు మాకు పోయిన సంవత్సరం సమ్మెలో భాగంగా మా సమగ్ర శిక్ష వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన హామీ మేరకి తప్పకుండా మీరు మీ మాట నిలబెట్టుకుంటారని, మమ్మల్ని అందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది ఒక 20,000 మంది ఉద్యోగులకే మాత్రమే కాదు సార్, 20,000 కుటుంబాలకని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. మీరు ఇదంతా ఆలోచించి మీరు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ మాటని మీరు నిలబెట్టుకుంటారని మేమందరం కూడా నమ్ముతున్నాం సార్. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారనే ఆశతోటి మేమందరం కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాం సార్. నేను 20 సంవత్సరాలు అయింది సార్ దివ్యాంగ విద్యార్థులకి విద్యా బోధిస్తూ IERPగా జాయిన్ అయ్యి సార్ ఈ రోజు వరకు కూడా మాకు న్యాయం జరగలేదండి. మేము వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, రకరకాల పరికరాలు, రోలేటర్స్ అవన్నీ కూడా మేము అందజేస్తున్నాం. మరియు స్పీచ్ థెరపీ ఇస్తున్నాం, ఫిజియోథెరపీ అందిస్తున్నాం మా భవిత సెంటర్లలో. మళ్ళీ మేము బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తున్నాం మరియు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం సార్. మరి వారికి కావాల్సినటువంటి స్టైఫండ్, తర్వాత ఎస్కార్ట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా అందజేస్తున్నాం సార్. మేము వాళ్ళందరికీ చేసే సేవల్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు సార్? మీరు గుర్తించాలి. మమ్మల్ని మాతో పాటు మా కొలీగ్స్ ని, మా సమగ్ర శిక్ష కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము చేసేటటువంటి మా భవిత సెంటర్ లో పిల్లలకి సేవ చేసేటటువంటి కేర్ గివర్లకు కూడా చాలా తక్కువ శాలరీ ఇస్తారు సార్, 3200 నెలకి సార్. ఇది చాలా సరిపోదు సార్, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మా స్కూల్ నడవాలంటే పిల్లలు రావాలి, పిల్లలు వస్తున్నారు సార్. వాళ్ళకి సేవ చేయాలంటే మనిషి కావాలి. వాళ్ళు ఆయాలకి చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ కూడా జిల్లా స్థాయి వరకు, పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అందరికీ కూడా మీరు విద్యాశాఖలో విలీనం చేసి మాకు తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై స్వరాజ్ టీవీ. మీరు నిరంతరం గత 18 రోజుల నుండి మా యొక్క సమస్యని, మా ఎజెండాని, మా డిమాండ్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. నా పేరు వెంకటేశ్వర్లు, జేఎస్ ప్రెసిడెంట్, సూర్యాపేట. సార్, మా ప్రధాన డిమాండ్ ఒకటే, మా యొక్క సంక్షేమమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో పనిచేసేటువంటి 724 మందిని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయనటువంటి ప్రధాన డిమాండ్ తోటి మేము ఇక్కడ ధర్నాలు కూర్చోవడం జరిగింది సార్. ఒక 3-4 రోజులు మేము MRCలో నిరసన చేశాము. తర్వాత ప్రభుత్వం స్పందన లేకపోవడం వల్ల మేము ఇక్కడ నిరవధిక దీక్ష కూర్చున్నాం సార్. మా యొక్క డిమాండ్ ఏదైతే రెగ్యులరైజేషన్, విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి మేము కూర్చున్నాం. మా యొక్క జీవో ఇచ్చే వరకు హామీ నెరవేర్చమంటున్నాం. మా యొక్క గుంతమ్మ కోరికలు కావండి మావి. మేమేమైనా గుంతమ్మ కోరికలా కోరుకోవట్లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇది జటిలమైన సమస్య కాదు, చాలా సింపుల్. మీరు 5 లోపు మీకు మీ సమస్యను పరిష్కారం చేస్తా, 100 రోజుల్లో మీకు పరిష్కారం చేసి ప్రజాభవన్లో కూర్చోబెట్టి మీకు జీవో ఇచ్చి పంపిస్తాడు. ఆ విధానాన్ని మేము సూచన చేసాం. మా యొక్క డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదు. నిరసన దీక్షలు చేసాం, అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. చివరికి మేము నిరవధిక దీక్ష కూర్చోవడం జరిగింది సార్. మీ ద్వారా మా యొక్క సమస్యను ప్రభుత్వం తీసుకుపోవాలని, మా సమస్యను త్వరగా పరిష్కరించాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఏదైనా మాదొకటే ప్రధాన డిమాండ్ ఒకటే, రెగ్యులరైజేషన్. మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకవేళ ముఖ్యమంత్రి లేట్ చేయకపోతే మేము 10 నుంచి లేచేది లేదు. ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము వెనకాడు సార్. మేము ఇక్కడ నుంచి పోయే ముచ్చటే లేదు, జీవోతోటే పోవాలని మేము అనుకున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండి నిరాహార దీక్ష చేసేదైనా సరే, మా ప్రాణాలు ఇచ్చేదైనా సరే, మా యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతుందో రెగ్యులేషన్,
జియో కాపీని తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.